హలో అండి. నమస్తే. నేను విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగులు, పెసలు కలిపి పెసరట్టు. అంటే మనం బియ్యంతో పెసరట్టు చేస్తాం. కానీ బియ్యం కాకుండా రాగులతో పెసరట్టు చేసి చూడండి. చాలా బావుంటుంది. ఒక రాత్రంతా రాగులు నానపెట్టేసి 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు తీసేసి ఇలా మిక్సీ జార్‌లో రుబ్బుకున్నాను. అది మెత్తగా పొట్టు కూడా మెదిగేంత మెత్తగా రుబ్బుకోవాలండి. బియ్యాన్ని కంటే రెండింతలు టైం పడుతుంది రుబ్బటానికి. అయినా సరే మెత్తగా రుబ్బాలి. సగం సగం మిక్సీ జార్‌కి సగానికే పోస్తేనే అది మెదుగుతుంది. లేదంటే హీట్ ఎక్కుతుంది. పెసలు కూడా ఇలా విడిగా రుబ్బుకున్నాను. నేను పెసలు కొద్దిగా ఎక్కువ సమయమే ఉంచాను. నానబెట్టాక నీళ్లు తీసేసి మనం మూత పెట్టి ఉంచితే ఇలా మొలకెత్తిన పెసలు ఇంకా మంచిదండి. విడివిడిగా రుబ్బుకొని ఒకే బౌల్‌లోకి తీసుకొని కలుపుకోవాలి ఇలా. మెత్తగా పెసలు కూడా రుబ్బుకుంటే ఇలా మనకి చాలా పర్ఫెక్ట్‌గా దోస వస్తుందండి. మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా చేసి చూడండి. ఇలా నైట్ అంతా మూత పెట్టి ఉంచి మర్నాడు తగినంత సాల్ట్ వేసేసి ఇలా పొంగిన పిండిలో మనము సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి తగినంత జారుగా పిండిని కలుపుకోవాలి ఇలా. అప్పుడు దోసలు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మనకి ఎంత నీరు కావాలో అంత పోసుకుంటే దోసల పిండి ఇలా జారుగా అవుతుంది చూసి. నేను ఐరన్ పెనం పైనే కొద్దిగా ఆయిల్ చుక్కలు 2, 3 చుక్కలేసేసి ఉల్లిపాయతో ఇలా రుద్దాను. మనం నాన్ స్టిక్ పెనం చేసుకునే దానికంటే ఇలా ఐరన్ పెనం మీద దోసలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. ఇలా దోసలు వేస్తే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఆ ఉల్లిపాయతో రుద్దండి. మనకు అంటుకోకుండా మంచిగా లేసి వస్తాయి పెనం మీద. ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసి పెసరట్టుని మనము రాగుల పెసరట్టుని పిల్లలకి తినిపిస్తే వాళ్ళు వద్దనకుండా తినేస్తారండి. చాలా పర్ఫెక్ట్‌గా మనం ఎంత ఫాస్ట్‌గా చేస్తే అంత ఫాస్ట్‌గా పిల్లలు తినేస్తారు. వాళ్ళు స్కూల్‌కెళ్ళే పిల్లలు కదా! మంచి ఆహారాన్ని ఇవ్వటం మనకి చాలా ముఖ్యమండి. ఎప్పుడు బియ్యంతో వైట్ రైస్‌తోనే కాకుండా మనము రాగులతో రోటీ గాని చేసి పెడితే తినరండి వాళ్ళు. జావ కూడా తాగరు ఈ రోజుల్లో పిల్లలు. వాళ్ళకి కూడా రుచులు కావాలి అని అడుగుతారు కదా! ఎంతో టేస్టీగా ఉంటే తప్ప తినరండి. అందుకని మన ఇంట్లో పెద్దవాళ్ళ కోసం, పిల్లల కోసం కొంచెం మనం ఓపిక చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుందామని నేను ఆలోచించాను అండి. ఈ దోసలు మనకి టేస్టీగా ఉంటాయి. ఇంకా మనకి చేయటం కూడా చాలా సులువు అండి. పల్లీల చట్నీతోని కానీ, ఇంకా మనకి ఉల్లిపాయ చట్నీ చేసినా బావుంటుంది ఇందులోకి. లేదు అంటే ఆలు కర్రీ కూడా బావుంటుంది. పూరీలో చేస్తాను చూడండి. ఆలు కర్రీ మామూలు దోసకి చేసినట్టే మనం ఏదైనా దీంట్లోకి చేసి పెడితే చాలా బావుంటది. మా ఇంట్లో అయితే పుట్నాల చట్నీ ఎండుమిరపకాయలతో ఇష్టపడతారండి. అందుకే వాళ్ళకి చేసి పెట్టానిలా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. బై అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో